లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు సీని కుటుంబంలో చిచ్చును రాజేసింది. ఇన్నాళ్ళు కొన్ని భేదాభిప్రాయాలతో ఉన్నా కూడా కలిసికట్టుగా కనిపించారు. కానీ ఏపీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా ఆ సీని కుటుంబం రెండుగా చీలిపోయింది. ఈ వివాదానికి ఆజ్యం పోసింది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏపీ ఎన్నికల పర్యటనలో కుటుంబానికి విరుద్ధంగా ఓ పార్టీ అభ్యర్థికి మద్దతుగా వెళ్లడంతో తీవ్ర దుమారం రేపింది. అయితే ఫలితాలు మాత్రం బన్నీ ప్రచారం చేసిన పార్టీ కాకుండా వేరే పార్టీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాల కారణంగా చిరంజీవి కుటుంబం వర్సెస్ అల్లు కుటుంబంగా మారింది. ఈ రెండు కుటుంబాల తీవ్ర వివాదం నడుస్తుందని తెలుస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ హైదరాబాద్ లో చిరంజీవి కుటుంబ సభ్యులు చేసుకున్న సంబరాలే నిదర్శనం. ఈ వేడుకల్లో అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఆ కుటుంబానికి చెందిన వారెవరూ కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ కు 2 రోజుల ముందు అనూహ్యంగా హీరో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమయ్యారు. తన మామయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో కాకుండా వారికి ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం తీవ్ర కలకలం రేపింది. తన స్నేహితుడన్న శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున నంద్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేశాడు. తన చిరకాల స్నేహితుడు కావడంతో బన్నీ ప్రచారానికి వచ్చాడు. అయితే మామయ్య పార్టీ జనసేనకు మద్దతు తెలపకుండా ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. రాజకీయంలో కాదు, సినీ పరిశ్రమలో కూడా కలవరం మొదలైంది. అయితే అనూహ్యంగా ఫలితాల్లో అల్లు అర్జున్ మద్దతు తెలిపిన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. జనసేనతో జతకట్టిన టీడీపీ, బీజేపీ కూటమి అత్యధిక స్థానాలతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపొందారు. ఈ వివాదం అభిమానుల మధ్య తీవ్ర వివాదం రేపుతుంది. ఎన్నికల్లో విజయంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అల్లు కుటుంబం లక్ష్యంగా తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ గా మారింది. సోషల్ మీడియాలో పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఇది కొన్ని రోజులుగా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఈలోపే అల్లు, కొనిదెల కుటుంబం ఒక స్పష్టత ఇస్తే మేలు జరుగుతుంది. లేకపోతే పరస్పర దాడులు చేసుకునే దాకా చేరే ప్రమాదం ఉంది.